హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అలెక్స్ క్రియేటివ్ 224. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఒక మంచి చక్కని వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా. ముందుగా ఒక పెనం పెట్టేసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నానండి. చూసారు కదా, ఇవి మంచిగా కలర్ వచ్చేంత వరకు వేపేసుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత కరివేపాకు 2 రెమ్మలు వేసుకున్నానండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని టమాటా యాడ్ చేసుకొని ఇవి మంచిగా మెత్తగా కుక్ అయ్యేంత వరకు వేపేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చిటికెడు పసుపు, అలాగే గరం మసాలా, చికెన్ మసాలా యాడ్ చేసుకుందాం. గరం మసాలా, చికెన్ మసాలా యాడ్ చేయటం వల్ల ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు మసాలా యూజ్ చేయకపోయినా అలా చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ధనియా పౌడర్ అలాగే కారం పౌడర్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, మీకు కారం అయితే నేను 2 స్పూన్స్ తీసుకున్నానండి. మీరు కారం ఎంత యూజ్ చేస్తారో అంత వాడుకోండి. తర్వాత ఇవి మంచిగా కుక్ అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లేసుకున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్కి ఇలా మంచిగా పెట్టేసుకొని మనం కర్రీలో వేసుకున్నామంటే అది మంచిగా బాయిల్ అవుతుంది కదా, ఆ కూరలో అదంతా మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుందండి. నా కోసం మా అక్క ఎంతో ఇష్టంగా చేసి పెడుతుందండి, నాకు ఇష్టమని. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.